ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రులే పసి ప్రాణాల్ని కడుపులోనే చిదిమేస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో అక్రమ అబోర్షన్ల మాఫియా రెచ్చిపోతోంది. లింగ నిర్ధారణ నుంచి లక్షల రూపాయల అక్రమ వసూళ్ల వరకు తెల్లకోటు వెనుక దాగిన ఘోరాల్ని ప్రైమ్ 9 బట్టబయలు చేసింది. చట్టాన్ని కాలరాస్తూ మహిళల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల అకృత్యాలను ప్రైమ్ 9 బయటపెట్టింది. కర్నూలు జిల్లా కోడుమూరు అక్రమ అబోర్షన్లకు కేర్ ఆఫ్ గా మారిందన్న ఆరోపణలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రులే ప్రపంచాన్ని చూడకుండానే పసి ప్రాణాల్ని బలి చేస్తున్నాయి. కాసుల కోసం క్రూర వ్యాపారానికి తెరలేపుతున్నాయి. పలువురు డాక్టర్లు చట్టాన్ని కాలరాస్తూ లింగ నిర్ధారణ, అక్రమ అబోర్షన్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కోడుమూరును మాత్రమే కాదు, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ వరకు విస్తరించాయి. కోడుమూరులోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చి లక్షల్లో అక్రమ సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. విజయమ్మ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాల్ని ప్రైమ్ 9 టీం రెడ్ హ్యాండెడ్ గా బట్టబయలు చేసింది. స్థానిక మహిళలే కాదు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా అక్రమ అబోర్షన్ల కోసం మహిళలు వస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. పెళ్లైన మహిళకు లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలిసిన వెంటనే ఒక్కో అబార్షన్ కు 50,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి కాని యువతులు గర్భం దాలిస్తే ₹1,00,000 వరకు దండుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పకు చెందిన ఓ మహిళకు లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలిసిన వెంటనే అబార్షన్ కు సిద్ధమైంది. ఈ వ్యవహారంతో అసలు విషయం బయటకొచ్చింది. చట్టానికే సవాల్ విసురుతూ హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించింది. ఇక ఇది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు, మహిళల ప్రాణాలతో చేసే వ్యాపారమని సామాజిక వర్గాలు సైతం మండిపడుతున్నాయి. ప్రాబ్లం ఎన్ని మెట్లు ఆడపిల్లని చెప్పినారా? బాగాలేదని ఎట్లా చెప్తారు? అట్లా బాగాలేదని ఎట్లా గుర్తి ఇచ్చినారు? మాకన్నీ తెలుసులేమ్మా, దానికోసమే అడిగేది, దానికోసం చెప్పేది. సార్ మా గతుల డాక్టర్ అన్నమాట. ఏం గతులు? విజయమ్మ. విజయమ్మ మేడం ఏం గతులు సార్? ఆయన డాక్టర్ పేరు విజయమ్మ కదా? ఏమన్నా పేరు కూడా గతులేదు నాకు. విజయమ్మనే కదా? సరేమ్మా. నీ పేరు? ఎసురు ఆదేశ్. ఎక్కడి నుంచి వచ్చారు? సొరగుప్ప. ఏమవుతుందమ్మా నీకు? ఎంత తీసుకు? ఇక హాస్పిటల్ యాజమాన్యం గుట్టు రట్టు చేయడంతో ప్రైమ్ 9 జర్నలిస్టులపై దాడి యత్నం జరిగింది. కెమెరాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ప్రజాప్రతినిధుల ద్వారా బెదిరింపులకు వరకు వెళ్లే పరిస్థితి తలెత్తడంతో ఈ వ్యవహారంలో ఎంత లోతైన అక్రమాలు దాగున్నాయో తెలుస్తోంది. అయితే బెదిరింపులకు ప్రైమ్ 9 ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజల తరపున నిలబడింది. అక్రమ అబోర్షన్లను అడ్డుకుని సత్యాన్ని బయటకు తీసుకొచ్చింది. లింగ నిర్ధారణ చేయడం, అక్రమ అబోర్షన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరం. కానీ ఇవేవీ పట్టనట్టు ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. మేము రికార్డు ఎట్లంటే ఎట్లా చూపిస్తారండి? మీకు ఏది రికార్డు కావాలి చెప్పండి. అదే లక్ష్మణేమే ఇప్పుడు అడ్మిట్ అయింది కదా, ఇక్కడ ఉంటుంది కదా మేడం, ఇక్కడ ఓపీ ఉంటుంది కదా, ఓపీ తీసుకుంటేనే కదా అడ్మిట్ అయ్యింది. ఓపీ ఉంది కదమ్మా. మీరు ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారు? ఆడపిల్లలు ఫోటోలు తీయద్దు ప్లీజ్. మేడం మాకే ఆడపిల్లలు ఏమి వద్దు, మేము చేయలేదు. మమ్మల్ని కావాలంటే తీసుకోండి, ఆడపిల్లలు తీసుకోవద్దు. మాట్లాడు మేడం. సెల్లు గుంజుకోకూడదు సార్, సెల్లు గుంజుకోకూడదు సార్, సెల్లు గుంజుకోకూడదు. ఏమి నీవు ఆ సార్ ఏం అడిగినాడు, నీవేం చెప్పినాడు? ఎందుకు వచ్చినారన్నాము, మా బంధువులు ఉన్నారు వచ్చినామని చెప్పింది. అట్లా ఏం లేదని చెప్పినారని చెప్పినారు. ఏం చెప్పచ్చు? ఏం తీసినా చెప్పు. అడిగిన తీసినట్టు చూపి, మరి నాకు చెప్పి నన్ను
తీసినట్టు కూడా చీపియ్యా చీపి సార్ సరే అమ్మా నువ్వు ఎందుకు దాచిపెట్టుకున్నావు నువ్వు ఎందుకు పోయినావు కూడా ఎందుకు వచ్చినావు బెడ్రూమ్కి వచ్చింది పోయిందిరా కారుకి వచ్చినా కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ అబార్షన్ల దందాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తోంది? ఇందులో ప్రజాప్రతినిధుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారి సపోర్ట్తోనే ఇదంతా నడుస్తోందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముందు కర్నూలు జిల్లాలో దారుణాలు చోటు చేసుకుంది. ఏదైతే కనుక ప్రాణం పోయాల్సిన తెల్లకోటు వేసుకొని ప్రాణం పోయాల్సిన డాక్టర్లే పసికందుల ప్రాణాలను తుంగలో తొక్కుతున్న పరిస్థితి, పసికందులోనైతే కనుక పొట్టలోనే చంపేస్తున్న పరిస్థితి అయితే కనుక కోడుమూరులో నెలకొంది. ఇదే అంశానికి మనకు నిర్దిష్టమైన ఏదైతే కనుక సమాచారం మేరకు పూర్తిగా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ స్టింగ్ ఆపరేషన్ ద్వారా పూర్తిగా అక్కడ వివరాలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం పూర్తిగా వీడియోస్ తీయడం జరిగింది. దానికైతే కనుక అక్కడ తిరుగుపకు చెందిన ఒక మహిళ, కర్ణాటకకు చెందిన మహిళకైతే కనుక ఈ రోజు లక్ష్మి అనే మహిళకు అబార్షన్ జరుగుతున్న పక్క సమాచారంతో ప్రైమ్ 9 అక్కడికి వెళ్ళింది. అక్కడ ప్రైమ్ 9 అయితే కనుక పూర్తి వివరాలను అయితే సేకరించింది. ఏదైతే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఈ విజయమ్మ హాస్పిటల్ అయితే కనుక గతంలో కూడా సీజ్ చేసిన పరిస్థితి నెలకొనింది. గతంలో లాగే ఇప్పుడు కూడా మా విజయమ్మ అనే పేరుతో హాస్పిటల్ మళ్ళీ ప్రారంభించి ఇదే తంతు అయితే కనుక జరుగుతున్న పరిస్థితి నెలకొనింది. ఓ పెళ్లి కాని అమ్మాయికి అయితే కనుక ₹1,00,000 మరియు పెళ్లి అయిన ఆడపిల్ల అని తేలితే కనుక లింగ నిర్ధారణలో ఆడపిల్ల అని తేలితే కనుక 50,000 చొప్పున ఇక్కడ వసూలు చేస్తున్నట్టు కూడా స్థానికులు అయితే కనుక చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఈ ఏదైతే కనుక చట్ట విరుద్ధమైన చర్య ఏదైతే ఉందో లింగ పరీక్షగా లింగ నిర్ధారణ కానీ లేదా అబార్షన్ కానీ చేయకూడనిది ఏదైనా చట్టం అయితే కనుక ప్రభుత్వం ఒకే విధంగా చెప్తున్న పరిస్థితి. ఇలాంటివి చేయకూడదు అని కూడా నేమ్ బోర్డులు కూడా పెడుతున్న పరిస్థితి, హాస్పిటల్లో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. అది కూడా వాళ్ళు తుంగలో తొక్కి పూర్తిగా వారు కర్నూలుకి కూతవేటు దూరంలో ఉన్న కోడుమూరుగులో ఇంత వ్యవహారం జరుగుతున్న అధికారులు పట్టినట్టు వ్యవహరించడం కూడా మనం గమనించాల్సిన విషయం ఉంది. అదే విధంగా ప్రైమ్ 9 అయితే ఈ సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అనేది పూర్తిగా ఆధారాలతో సహా బయటకు తీయడం జరిగింది. దాంతో ప్రైమ్ 9 నుంచి వచ్చి ప్రైమ్ 9 విలేకరుల మీద కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. సెల్లులు లాక్కోవడంతో పాటు దౌర్జన్యానికి తీయడం జరిగింది. అసలు వాళ్ళు సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది లేక రౌడీలా అనే రీతిలో వాళ్ళు వ్యవహరించిన పరిస్థితి అయితే కనుక అక్కడ కనిపిస్తుంది. ఏదైతే కనుక ఇక్కడ జరుగుతున్న అరాచకాలను అయితే కనుక పూర్తిగా ప్రైమ్ 9 వెలుగులో తెచ్చింది. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఈ హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓ కావచ్చు మరియు మెడికల్ ఆఫీసర్లు ఏవైతే చర్యలు తీసుకుంటారా అని వేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే కనుక ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి లక్షల్లో సంపాదించుకోవడానికి మాత్రమే ఈ హాస్పిటల్ ఉంది. అది కూడా హాస్పిటల్ కు మెయిన్ హాస్పిటల్ ఒక సైడ్ ఉంటే పూర్తిగా పక్కన అయితే కనుక అబార్షన్ల హాస్పిటల్ అయితే కనుక పక్కనే ఒక రూమ్ సపరేట్ గా ఏర్పాటు చేసి అందులో అబార్షన్లు చేస్తున్నట్టు కూడా మనం ప్రైమ్ 9 గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింధు. ఎస్ మస్తాన్, అంటే ప్రైమ్ 9 దృష్టి సారించేంత వరకు ఇంత చట్ట వ్యతిరేకమైన చర్యల్ని ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ ఎందుకు దృష్టి సారించలేకపోయారు? సింధు, పూర్తిగా అయితే కనుక ఇక్కడ అందరికీ తెలిసిన పరిస్థితి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ తెలుగు రాష్ట్రంతో పాటు అదే విధంగా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి. ఏదైతే కనుక ప్రేమ వ్యవహారాలు కావచ్చు లేదా పెళ్లి అయిన తర్వాత భర్త విడాకులు ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కానీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడికే వచ్చి ఇక్కడే చేస్తారు అని పూర్తిగా వీళ్ళు బట్టబయలు చేసినట్టు ఆర్ఎంపీ డాక్టర్ల సహాయంతో పూర్తిగా ఇక్కడ అబార్షన్లకు అయితే కనుక స్కెచ్ చేసిన పరిస్థితి. ఒక సపరేట్ రూమ్ ఏర్పాటు చేశారంటే కనుక ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే కనుక ఈ రోజు ప్రైమ్ 9కి సమాచారం రావడం, దాంతో వెళ్ళి చూసిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడం, పూర్తిగా ప్రైమ్ 9 మీద కూడా దాడికి తెగబడడం కూడా మనం చూసాము. అదే విధంగా ఏదైతే కనుక అధికారులు కూడా స్పందించాలి. అధికారులు కూడా గతంలో ఒకసారి అయితే కనుక అధికారులు స్పందించారు. విజయమ్మ అనే హాస్పిటల్ అయితే కనుక గతంలో ఇలాంటి వివాదంలోనే పూర్తిగా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా విజయమ్మ అనే పేరుతో హాస్పిటల్ అయితే కనుక ప్రారంభించారు. మళ్ళీ అదే తంతుగానే అధికారులు చర్యలు తీసుకున్న బుద్ధి రాని వ్యవహారంతో కొంతమంది అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఇది కొనసాగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.